నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు. హైదరాబాద్లో బయటపడ్డ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, 1000 కోట్ల దోపిడీ. వీడియో కాల్లో ప్రియురాలితో వాగ్వివాదం, గొంతు కోసుకొని ప్రేమికుడి ఆత్మహత్య. హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్, కుండపోత వర్షంతో నీట మునిగిన ప్రాంతాలివే. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఢిల్లీ హైకోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టులో బాంబులు పెట్టినట్టు సెక్యూరిటీ సిబ్బందికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగంతకులు పంపిన మెయిల్లో హైకోర్టు ఆవరణలో 3 ప్రదేశాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు పేర్కొన్నారు. బాంబు పెట్టిన నిందితులకు పాక్, ఐసిస్ తో సంబంధాలున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారం మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బాంబు బెదిరింపులతో స్థానిక ప్రజలు సైతం తీవ్ర భయోందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో తాజాగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై లాభాల ఆశ చూపిన ఏవి టెక్నాలజీస్ అనే సంస్థ ప్రజల నుంచి ఏకంగా 1000 కోట్లు తీసుకున్నట్లు బయటపడింది. ఇక ఏవి టెక్నాలజీస్, ఐఐటి టెక్నాలజీస్, ఏవి రియాలిటీ పేరుతో నిర్వాహకులు మోసాలకు తెరతీశారు. భారీగా డబ్బు దండుకున్నారు. తమ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఉచ్చులోకి దింపి అమాయకులను మోసం చేశారు. పెట్టుబడులపై 6% వడ్డీ వస్తుందని నమ్మకంగా చెప్పి నట్టేట ముంచేశారు. 2 రాష్ట్రాల్లోనూ సుమారు 4500 మంది ఈ సంస్థ బారేపున పడి సొమ్ము పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. క్యూములోని బస్ మేఘాల కారణంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ రోడ్లపైన 4 అడుగుల వరకు నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లలో భారీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. దాదాపుగా 4 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతుండగా జరిగిన వాగ్వివాదం కారణంగా గొంతు కోసుకొని మిద్దెపై నుంచి దూకి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన యువకుడు ఏపీలోని విశాఖవాసి కాగా ప్రియురాలు హైదరాబాదీ వాసి. విశాఖపట్నానికి చెందిన నవీన్ అక్కడే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా అతడి స్నేహితులు విఘ్నేష్, హరి చెన్నైలో చదువుకుంటూ స్థానిక కోయంబేడులో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఈ నెల 8న తన తల్లి, స్నేహితురాళ్లతో కలిసి తిరువన్నామలై ఆలయ దర్శనం కోసం నవీన్ చెన్నైకి వచ్చి స్వామి దర్శనం పూర్తి చేసుకుని బుధవారం కోయంబేడులోని స్నేహితుల అపార్ట్మెంట్ కు వెళ్లాడు. అక్కడే రాత్రి బస చేశాడు. గురువారం వేకువజామున 3:45 సమయంలో నవీన్ ఒంటరిగా కూర్చొని ఉండటాన్ని విఘ్నేష్ గమనించి ప్రశ్నించగా ఏం లేదని చెప్పి కొంత సమయం తర్వాత మిద్దెపైకి వెళ్లాడు. తర్వాత విఘ్నేష్ కు ఫోన్ చేసి నాకు ఈ ప్రపంచంలో జీవించడానికి ఇష్టం లేదు, నా కుటుంబాన్ని నీవే చూసుకోవాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన విఘ్నేష్ వెంటనే మిద్దెపైకి వెళ్లి చూడగా కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో హైదరాబాద్ కు చెందిన ఒక యువతిని నవీన్ ప్రేమిస్తున్నాడని, వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఏదో విషయమై తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారని తేలింది. ఆగ్రహించిన నవీన్ వీడియో కాల్ మాట్లాడుతూనే గొంతు కోసుకున్నాడని, అనంతరం స్నేహితుడికి ఫోన్ చేసి మిద్దెపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలుగా గుర్తించారు. 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని విశాఖ కోర్టులో హాజరుపరుస్తామని శుక్రవారం మీడియా సమావేశంలో జీఆర్పీ సిఐ రవికుమార్ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకొని ఉండడం వల్ల ఎక్కువ మంది స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణాకి రైలు ప్రయాణం ఎంచుకున్నట్లు సిఐ తెలిపారు. గంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు
గాంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పిఎఫ్ సిబ్బంది ఆర్పిఎఫ్ వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘా లో భాగంగా ఈ రోజు ఉదయం పలాస ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసుకుని రవాణా చేయడానికి రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్ వస్తుండగా పుట్టూరు బీచ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జులీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను, ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి, ఈయన కోల్కతాలో ఉంటాడు. ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఆయన ఏంటంటే వీళ్ళకి ఆఫర్ ఇచ్చాడు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను, మీరు బరంపూర్ వెళ్ళండి, బరంపూర్ వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ ని, అదే ఆయన పేరు సమీర్ సబాన్, ఆ వ్యక్తిని కలవండి, ఆ వ్యక్తిని కలిస్తే ఆయన మీకు గాంజా ఇస్తారు, ఆ గాంజా తీసుకొని మీరు నాకు సంప్రదించి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి అప్పగిస్తే మంచి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలని, అదేవిధంగా కులగణన పూర్తి అయిన తరువాత స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర విజ్ఞప్తి చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని గొప్పలు చెప్తున్నారు తప్ప బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని వారు అంటున్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేఎన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో బీసీలకు ఏదైతే 2024 ఎలక్షన్ల కంటే ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా నిర్వర్తించాలని చెప్పేసి నిర్వహించి మొత్తాన్ని ఏది కూడా ఎక్కడ కూడా పక్షపాత ధోరణులు లేకుండా ముఖ్యంగా బీసీలకు ఏవైతే ఇచ్చినారో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో ఏవో గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి చేసుకుంటున్నాము. ముఖ్యంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏదైతే కులగణన జనగణన ముందు ఆ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా బీసీ సప్లాన్ కింద బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ కేటాయించి అది ఎక్కడ కూడా జాప్యం లేకుండా బీసీలకు అందే విధంగా చూడాలని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి ఈ డిమాండ్లతో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ముఖ్యంగా దృష్టి పెట్టి మరొకసారి సమాలోచన చేసి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల హాజరు పట్టికను తనిఖీ చేసి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని, జనరల్ వార్డును, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కాంట్రాక్ట్ వైద్యులు విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు పొందుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ అలాంటి వారి జీతాలతో కోతలు విధించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కు భవన నిర్మాణం పూర్తయిందని, సిబ్బందిని నియమిస్తామని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ వసతి గృహానికి కావలసిన ప్రహారీ గోడ నిర్మాణం, కిటికీలు, తలుపులు మరమ్మతులు, మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాలనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ విద్యావతి, ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టరు 1 వీక్ చేయడం అందుకోసమని కొంచెం కన్సల్టేషన్
చూపిస్తున్నాం కానీ ఆ డ్యూటీ అవర్స్ అనేది మెయింటైన్ చేయించారు. మనకు ఆల్టర్నేటివ్ వేరే డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు అంటే వాళ్ళకి గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణాలలో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లాగూడెంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ 12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు వంటి ప్రజా సదుపాయాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు వాగులో వరద ఉధృతికి ఇసుక ట్రాక్టర్లు చిక్కుకున్నాయి. గుర్మిల్లాపల్లి ఓడేడు మధ్య మానేరు వాగులో ఇసుక లోడుతో వస్తున్న 8 ట్రాక్టర్లు అకస్మాత్తుగా వరదలో చిక్కుకుపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద ఉధృతిని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్లు వెంటనే ట్రాక్టర్లను అక్కడే వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గిన తర్వాత ట్రాక్టర్లను బయటకు తీయడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించి పెద్ద హరివానంను మండలం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెద్ద హరివానం సాధన కమిటీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద హరివానం గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ప్రతి పెద్ద హరివానం మండల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కలెక్టరేట్ కార్యాలయం ఏవోకు వినతి పత్రాన్ని సమర్పించారు. నేను పెద్ద హరివానం గ్రామస్తుని, ఆదోని మండలం. ఈరోజు మేము పెద్ద హరివానం మండల సాధన కమిటీ కన్వీనర్గా, అదేవిధంగా ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్గా నేను ఈ ఉద్యమాన్ని ప్రజల తరఫున అందరూ కలిసి నడిపిస్తాం, రాజకీయాల అతీతంగా. దీంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ, సిపిఎం సానుభూతి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మా నినాదం ఒకటే, మా అజెండా ఒకటే. జెండాలు వేరైనా మా అజెండా ఒకటే, సాధించాల్సింది ఆ పెద్ద హరివానం మండలం, ఆదోని జిల్లా. ఆదోని జిల్లా గత ప్రభుత్వం మాకు కూతబెట్టి దూరంలో వస్తుంది అనుకున్నప్పుడు మాకు ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఆ పొరపాటు జరగదు, ఆదోని జిల్లా ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఆదోని మండలం సంబంధించి మా ఎమ్మెల్యే పార్థసారి గారు ఆయన అసెంబ్లీలో మొట్టమొదట చెప్పింది ఆదోని మండలం 4 మండలం విధించాలి. దానికి కారణం కూడా చెప్పాడు డీటెయిల్గా సారు. ఎందుకంటే మండలానికి 2 కోట్లు తీస్తే ఆలూరు ఎమ్మెల్యేకు 12 కోట్లు వస్తే, ఆదోని ఎమ్మెల్యేకు 2 కోట్లు వస్తే ఎలా పంచాలని చెప్పి తన ఆవేదన పంచుకున్నారు. ఆ నేపథ్యంలో మన బహిరంగ సభలో ఆయన ఇది నా సమస్య, మీ సమస్య కాదు, మీరు నాతో ఉండండి, భయపడొద్దని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. అదేవిధంగా ఎంపీ గారిని కలిసాం. భరత్ గారి దగ్గరకు, మంత్రి గారి దగ్గరికి, మా ప్రాంతం వాడే, మా భరత్, ఆయన సాయంకాలం అక్కడికి పోయి మళ్ళీ కూడా ఆయన కలుస్తాం. మా కోరిక ఏమిటంటే పెద్ద హరివానం గ్రామం అనేటువంటిది దాదాపు 7,600 ఓట్లు కలిగి 12,000 జనాభా ఉంది. తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా రోడ్డు సౌకర్యం ఉంది. హైవే ఆదోని సిరుగుప్పు అనేటువంటి హైవేలో ఉంది. అక్కడ బ్యాంకు ఉంది. 30 పడకల ఆసుపత్రి, గతంలో విజయభాస్కర్ గారు స్థాపించిన 30 పడకల ఆసుపత్రి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ ఉంది. అది చాలా ముఖ్యం రూరల్ ఏరియాలో. మేము సాధించుకున్నాం, అది కూడా సాధించుకున్నాం. ఇక్కడున్న గర్జపై 2-3 సార్లు పోయి సాధించుకున్నాం. ఇప్పుడు ఆ సెంటర్లో సంతేకులు, ఇంగ్రదాలు వస్తున్నారు. పక్కన ఉన్న గిజ్జలు కూడా వచ్చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ గ్రామాన్ని మండలం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేమంతా వచ్చినాం. మాకు
మీరు ప్రెస్ వాళ్ళు దీన్ని అన్ని చోట్ల కూడా దీన్ని ప్రసారం చేసి మా ఉద్యమానికి బలపరచని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు నా పేరు హెచ్ ఆదినారాయణ, పెద్దాడవాణం గ్రామం, ఆదోని మండలం. ప్రస్తుతం నేను పెద్దాడవాణం మండల సాధన కమిటీ కన్వీనర్గా ఇప్పుడు నేను మీ ముందున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు. హైదరాబాద్ లో బయటపడ్డ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, 1000 కోట్ల దోపిడీ. వీడియో కాల్లో ప్రియురాలితో వాగ్వివాదం, గొంతు కోసుకొని ప్రేమికుడి ఆత్మహత్య. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్, కుండపోత వర్షంతో నీట మునిగిన ప్రాంతాలివే. Until then, keep watching One TV News. ప్రతిక్షణం ప్రజల పక్షం.